ఈరోజు ఉదయకాలమందున మనం దేవుని పాదసన్నిధికి రావడానికి మనకు దేవుడు ఎంతో మంచి అవకాశమును ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 49 3వ వచనమును చదువుకుందాం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏదనగా విజ్ఞాన విషయములను పలుకుచున్న నోరు గురించి మనం ధ్యానించుకొనుచున్నాం. మనందరికీ తెలిసిన ప్రకారంగా ఈ కీర్తనను కోరాహు కుమారులు రాసినారు. ఈ కోరాహు కుమారులకు దేవుని మందిరములో సేవ చేసే సౌభాగ్యం కూడా దొరికింది. ఈ కీర్తనకారుడు సర్వజనులకు ఈ విధముగా ఈ మాటలు చెప్పుచున్నాడు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఈ కీర్తనకారుడు ప్రజల నుండి నేర్చుకున్న విషయాలను చెప్పడం లేదు, కానీ అతడు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు పంచుకోవాలని కోరుచున్నాడు. అతడు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడే దేవుడు అతనిని జ్ఞానంతో నింపాడు. అతడు ఈ జ్ఞానమునే ఇతరులతో పంచుకోవాలని కోరుచున్నాడు. అతడు ఇతరులతో చెప్పు మాటలు జ్ఞానము గలవి, ఇతరులకు ప్రయోజనకరమైనవి, అలాగే ప్రజలు దేవునిపై నమ్మకము కలిగి ఉందురని అతనికి ధైర్యమునిచ్చాయి. అతడు ఇతరులతో చెప్పు మాటలు జ్ఞానము గలవి, ఇతరులకు ప్రయోజనకరమైనవి, అలాగే ప్రజలు దేవునిపై నమ్మకము కలిగి ఉందురని అతనికి ధైర్యమునిచ్చాయి. కొంతమంది ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఎలాగంటే కేవలము ప్రపంచంలో చదువుకున్న వారే జ్ఞానము గల మాటలు పలుకుతారని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో మనం చూసినట్లయితే అన్ని రంగాలలో అనగా జ్ఞానము విషయమే కానీ మిగతా అన్ని కోణాలలో అభివృద్ధి చెంది ఉంది. ఈనాటి పిల్లలను మనం చూసినప్పుడు మన పెద్దల కంటే ఎక్కువ ఈ లోక జ్ఞానం పిల్లలకి ఉన్నదని మనకు అర్థమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, ఆ పాత రోజులే మంచిగా ఉండేవి. ఎందుకంటే ఆ పాత కాలంలో ఉన్న సహోదరులు కలిసిమెలిసి ఉండేవారు, వారి మధ్యలో ప్రేమ ఉండేది, ఒకరి ఎడల ఒకరికి గౌరవ మర్యాదలు కూడా ఉండేవి. అయితే ఈ విషయాలు మనకు ఏమి అర్థం చేయించుచున్నవంటే, ఇప్పుడున్న ఈ రోజులలో ప్రపంచం చాలా అభివృద్ధి చెంది ఉంది, విద్య పెరిగింది, కానీ ఈ విద్య మానవుని జీవితం యొక్క విలువను మాత్రము అర్థం చేయించలేదు. మానవునికి జీవించటం అనేది అర్థమే కాలేదు. ఆదాము ఏదోను తోట నుండి బయటికి వెళ్ళేటప్పుడు నాకు బుద్ధి జ్ఞానం ఉంది, నేను పై స్థానమునకు చేరుకుంటాను, నాకు దేవుని సహాయం ఇక అవసరం లేదనే ఆలోచనతో ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళిపోయాడు. కానీ తరువాత ఒక విషయం మాత్రం స్థాపింపబడింది. అదేమిటంటే దేవుని బుద్ధి జ్ఞానం లేకుండా మానవుడు ఏమీ చేయలేడనే విషయము స్థాపించబడింది. మానవుడు తన బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి చాలా విషయాలను కనుగొని ఉండవచ్చు, కానీ మానవుని జీవితంలో ప్రతి స్థలములో పాపపు యొక్క నీడ, పాపపు మరకలే కనబడుచున్నవి. ఒక వ్యక్తి జీవితంలో దేవుని భయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుని సంతోషపరిచే జీవితాన్నే జీవిస్తాడు. అలాగే ఆ వ్యక్తి జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సొలొమోను జీవితాన్ని కాస్త మనం గమనించి చూసినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలను నడిపించుట కొరకు నాకు జ్ఞానమును అనుగ్రహించమని దేవునికి ప్రార్థించాడు. అతని ప్రార్థనను దేవుడు విని సమాధానం కూడా ఇచ్చాడు. అందరికంటే అతడు జ్ఞానవంతుడయ్యాడు. మరి అతను దేవుని మార్గంలో నడిచినంత కాలం దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి అతని జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉన్నది. అలాగే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే అతని జీవితంలో దేవుని యందు అతనికున్న భయం గురించి వివరించాడు. కానీ అతను దేవుని మార్గం నుండి తప్పిపోయి తన సొంత జ్ఞానంపై ఆధారపడడం ప్రారంభించినప్పుడు అతడు దేవుని చిత్తం నుండి తొలగిపోయాడు, మార్గం నుండి తప్పిపోయాడు. మరి చివరికి అతని జీవితం కూడా ఎంతో ఘోరమైనదిగా మారిందో మనం చూడవచ్చు. అతని యొద్ద ధనం ఉన్నది,
జ్ఞానం కూడా ఉన్నది. ప్రజలు అతన్ని ప్రశంసించేవారు, పొగడేవారు. కానీ చివరిలో సొలొమోను పలికే మాట ఏంటో తెలుసా? సమస్తము వ్యర్థమని చెప్పుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క తెలివితేటల లేక జ్ఞానం యొక్క సారాంశం ఏమిటంటే, తన బుద్ధి జ్ఞానమును ఉపయోగించిన తర్వాత అతని జీవిత ముగింపులో ఏమి పలుకుతాడంటే సమస్తము వ్యర్థమే అని. ఒక వ్యక్తి దేవుని యందు నమ్మకం ఉంచి లేదా దేవుని విశ్వసించి ఆయన వాక్యముపై హృదయమును నిలుపుతాడో అప్పుడు ఆ వ్యక్తి నోరు, అతని హృదయము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎంతగా ఎక్కువగా ధ్యానిస్తాడో అంతగా దేవుడు అతని హృదయంలో తన జ్ఞానంతో నింపుతాడు. అతను తన నోరు తెరిచి మాట్లాడినప్పుడు అతని నోరు నుండి జ్ఞానపు మాటలే బయటికి వస్తాయి. అతని నోటి నుండి తేనె కంటే మధురమైన మాటలే బయటికి వస్తాయి. ఈ లోకపు జ్ఞానమైతే మనిషిని ఒక జంతువుగా మార్చివేస్తుంది. ఇక ఆ సమయంలో మానవునికి గౌరవము కానీ మర్యాద కానీ ఉండనే ఉండదు. కానీ మనం ప్రపంచ చరిత్రను పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క సేవకులు మరి సేవకురాండ్రు దేవుని వాక్యమును మోసుకొని ఎంతో దూరం వెళ్ళారు. అరణ్యంలో, కొండలలో, లోయలలో, ద్వీపములకు వెళ్ళి ఉన్నారు. ఆ వాక్యము వారి జీవితాలను ఏ విధముగా మార్చిందో మనం చూడవచ్చు. ఆ వాక్యము వారి భౌతికముగాను ఆత్మీయంగాను గొప్ప మార్పును తెచ్చింది. మరి ఆ మార్పును చూసిన ఈ లోకం కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. దేవుని యందున్న భయము మరి వారి నోటి నుండి వచ్చిన జ్ఞానం యొక్క మాటలు ప్రజల యొక్క జీవితపు ఆలోచననే మార్చివేశాయి. వారు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటం ప్రారంభించారు. ఒకరి గురించి ఒకరు చింతించడం ఆరంభించారు. వారి నోటి నుండి మాటలు బయటికి వచ్చినప్పుడు ఆ మాటలు ఇతరులకు ఎంతో ఓదార్పును కలిగించాయి. అంత గొప్పగా దేవుని వాక్యము పనిచేసింది. రండి, ఈ రోజుల్లో మన నోటి నుండి వచ్చే మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. మనం మన గురించి గర్వించక ఉందాం. మన నోటి నుండి వచ్చే జ్ఞానంతో కూడిన మాటలు విరిగి నలిగిన హృదయం గల వారికి ఓదార్పునిచ్చేలా ఉండనిద్దాం. మన మాటల ద్వారా మార్గము తప్పిపోయిన వారికి మార్గమును చూపించే రీతిగా మాట్లాడదాం. ఈ విధముగా దేవుడు మన ద్వారా మహిమపరచబడినట్లు, ఇలాంటి జీవితాన్ని మనం జీవించినట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ నూతన దినము కొరకు మేము నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మమ్మను నీ పాదసన్నిధికి నడిపించి నీ వాక్యము చేతో మాతో మాట్లాడినందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఎవరెవరు ఎదురవుతారో, మా జీవితంలోనికి ఎవరెవరు వస్తారో మాకైతే తెలియదు. కానీ ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుచు నీ నుండి జ్ఞానమును పొందుకొనుచు ఈరోజు మా జీవితం అనేకులకు ఓదార్పుగాను ఆదరణగాను ఉండాలని, అనేకులకు మా జీవితం ప్రోత్సాహముగా ఉండాలని బతిమాలు కొనుచున్నాం. తండ్రి, సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు త్వరగా రానయ్యున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మన మాటలు, మన ఆలోచనలన్నీ దేవుని మహిమ కొరకే ఉండునట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయము చేయునుగాక. దేవుని ఆశీర్వాదములు మన జీవితంలో నిలిచి ఉండునుగాక. మన ప్రభువు అతి త్వరగా రానయ్యున్నాడు. మారనాథ.